మానిటైజేషన్ అయ్యాక యూట్యూబ్ నుంచి త్వరగా డబ్బులు రావాలంటే లాంగ్ వీడియోస్ పెట్టాలా, షార్ట్స్ పెట్టాలా? ఇది నన్ను కామన్గా అడిగే క్వశ్చన్. అంటే ఎలా తెచ్చుకోవాలి, డాలర్స్ ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు. మానిటైజేషన్ నేను ఎప్పుడు చెప్పే మాటే, మానిటైజేషన్ ముందైనా తర్వాతైనా లాంగ్ వీడియోసే బెటర్ ఎప్పుడైనా సరే. ఎందుకు బెటర్ అంటే లాంగ్ వీడియోస్ మనకి లాంగ్ వీడియోస్లో షార్ట్స్లో చాలా తక్కువ రెవెన్యూ ఉంటుంది. అది మానిటైజేషన్కి ముందంటే ఎట్లాగో రెవెన్యూ రాదనుకోండి, మానిటైజేషన్ తర్వాత కూడా చాలా తక్కువ రెవెన్యూ ఉంటుంది షార్ట్స్లో. అంటే పర్ 1000 వ్యూస్ $0.01 ఉంటుంది ఆర్పిఎం. అది కూడా షార్ట్స్ ఫీడ్లో వచ్చిన వ్యూసే, ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్కి మాత్రమే. అది ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్కి వచ్చిన వ్యూస్ మాత్రమే కలుస్తాయి అనమాట మనకి. సో ఎంగేజ్డ్ వ్యూస్ అనేది మనకు కనిపించే వ్యూస్ అన్ని ఒరిజినల్ వ్యూస్ కాదు, ఎంగేజ్డ్ వ్యూసే ఒరిజినల్ వ్యూస్ అనమాట. సో ఆ వీడియోస్కి మాత్రమే మనకి రెవెన్యూ అనేది వస్తుంది. అది కూడా షార్ట్స్ ఫీడ్లోనే రావాలి. మీరు చూడండి, షార్ట్స్ ఫీడ్ ఎక్కువ ఉంటుంది, మిగతా అన్ని కొన్ని బ్రౌజ్ ఫీచర్స్ కూడా ఉంటాయి, సజెస్టెడ్ వీడియోస్ అట్లా కూడా ఉంటాయి, లేదా యూట్యూబ్ సెర్చ్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో అలా వచ్చినప్పుడు ఆ వ్యూస్కి రెవెన్యూ రాదు మనకి, ఓన్లీ షార్ట్స్ ఫీడ్లో వచ్చిన వ్యూస్కి మాత్రమే వస్తుంది రెవెన్యూ. సో షార్ట్స్ ఫీడ్లో వచ్చిన వ్యూస్కి మాత్రమే $0.01 పర్ 1000 వ్యూస్ అనమాట. అదే 1000 వ్యూస్ మనకి లాంగ్ వీడియోలో వచ్చింది అనుకోండి, లాంగ్ వీడియో ఆర్పిఎం వేరేగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు $0.4, $0.5, $0.8 కూడా ఉంటుంది ఒక్కొక్కసారి పర్ 1000 వ్యూస్. సో మనకి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది ఒకటి. ఇంకోటి లాంగ్ వీడియోస్లో ఏంటంటే మనం మిడ్ రోల్ యాడ్స్ అవి కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చు. మధ్యలో యాడ్స్ ప్లే అవుతాయి కదా, 8 minutes పైన ఉంటాయి కనుక వీడియో. సో మనకి 8 minutes లోపు ఉంటేనేమో స్టార్టింగ్ ఎండింగ్లో యాడ్ ప్లే అవుతుంది. అఫ్కోర్స్ ఎండింగ్ వరకు ఎవరు చూడకపోవచ్చు, కొన్ని స్టార్టింగ్లో అయినా ప్లే అవుతుంది కదా. సో కంపల్సరీ ఆ యాడ్ రెవెన్యూ మొత్తం మనకే వస్తుంది. అదే షార్ట్స్ అనుకోండి, షార్ట్స్ ఎవ్రీ 7 వీడియోస్కి ఏమో యాడ్ వస్తుంది, ఆ 7 క్రియేటర్స్కి షేర్ అవుద్ది అనమాట రెవెన్యూ. సో అందుకే మనకి చాలా తక్కువ రెవెన్యూ అనమాట వచ్చేది కూడా. షార్ట్స్ బెటర్ అనమాట. రీసెంట్గా ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు, మేడం మీరు ఎప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టమని ఎందుకు చెప్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆవిడకంటే మానిటైజేషన్ అయ్యి 1.5 year అయిందంటే ఇప్పటి వరకు ఓన్లీ షార్ట్సే పెడుతున్నారు, ఎక్కువ శాతం షార్ట్స్ పెడుతున్నారు. మానిటైజేషన్ అయ్యింది లాంగ్ వీడియోస్ ద్వారా, లాంగ్ వీడియోస్ పెట్టడానికి బద్ధకం వేసి షార్ట్స్ పెడుతున్నారంటే ఎక్కువగా. ఇప్పటికి కూడా $100 అవ్వలేదు. షార్ట్స్ ద్వారా కష్టం, ఎందుకంటే పెద్ద వ్యూస్ కూడా ఏమీ లేవు, ఊరికే ఛానల్ మానిటైజేషన్ యాక్టివ్లో ఉందన్న మాటే కానీ షార్ట్స్ ద్వారా కష్టం అనమాట రెవెన్యూ తీసుకోవడం. సో లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టాలి, ఇప్పుడు అర్థమైంది నాకు అనేసి చెప్తున్నారనమాట. సో అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు, ముందే తెలుసుకోవాలని నేను చెప్తున్నాను వీడియోలో. సో అందుకే ఎప్పుడైనా మీకు లాంగ్ వీడియోసే బెటర్. మానిటైజేషన్కి ముందైనా అంతే, తర్వాత అయినా అంతే. ముందు ఎందుకు మంచిది అంటున్నానంటే, మీకు లాంగ్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. షార్ట్స్లో ఏంటంటే ఆ ఇది ఉండదు, మనుషులు కనిపిస్తుంటే అది ఓకే కానీ, బట్ మనుషులు కనిపించిన కంటెంట్ అయితే కనుక కొంచెం టైం పడుతుంది అనమాట జనాల్లోకి రీచ్ అవ్వడానికి. సో ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోసే బెనిఫిట్ మనకి ఛానల్కి, షార్ట్స్ కంటే కూడా. షార్ట్స్లో మనం ఎక్కువ వాళ్ళతో కనెక్ట్ అవ్వలేము, ఆడియన్స్తో. అఫ్కోర్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు కామెడీ ఉంది, కామెడీ షార్ట్స్లో ఈజీగా కనెక్ట్ అవుతారు. అన్ని రకాల కంటెంట్లకి అది సెట్ అవ్వదు అనమాట అది. సో షార్ట్స్లో చాలా ఎక్కువ వ్యూస్ వస్తేనే రెవెన్యూ మంచిగా వస్తుంది. ఇప్పుడు అన్ని కంటెంట్లకి లక్షల్లో ఏమీ రాదు కదా వ్యూస్. సో లాంగ్ వీడియోసే ఎక్కువగా పెట్టండి. అండ్ షార్ట్స్లో ఏంటంటే రెవెన్యూ షేర్ కూడా ఉంటుంది. ఒకవేళ మ్యూజిక్ యూస్ చేస్తే రెవెన్యూ షేర్ కూడా ఉంటుంది కదా, మళ్ళీ దానివల్ల కూడా ఇంకా తక్కువ రెవెన్యూ వస్తుంది కదా. సో అది కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం. మీరు కనుక లాంగ్ వీడియోస్ కరెక్ట్గా పోస్ట్ చేస్తే ఎంతో కొంత మినిమం వ్యూస్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా మంత్లీ రెవెన్యూ అయితే తీసుకోవచ్చు అనమాట. మంత్లీ కంపల్సరీ మీరు తీసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ మీరు కన్సిస్టెంట్గా పోస్ట్ చేయగలిగితే ఒకటే కంటెంట్లో. మరి షార్ట్స్ ఎక్కువగా పెట్టినా సరే, ఇప్పుడు నేను చూస్తాను కదా, ఈక్వల్గా నాతో పాటు ఈక్వల్గా ఉన్న సబ్స్క్రైబర్స్, నాకంటే ఎక్కువ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఓన్లీ షార్ట్స్ పెట్టే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు, కానీ వాళ్ళకి రెవెన్యూ ఉండదు. నేను చాలా ఛానల్స్ని ఇంటర్నల్గా కూడా చూస్తాను, వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినా అట్లా లాగిన్ చేసి చూస్తాం కదా, చూస్తే 1,00,000 పైన లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ ఉండవు, రెవెన్యూ ఉండదు. ఏంటంటే షార్ట్స్ వల్ల బాగా వస్తాయి వ్యూస్ మళ్ళీ, కానీ పెద్ద ఇదే ఉండదన్నమాట. లాంగ్ వీడియోస్ పెట్టే ఛానల్స్కి మీరు మంత్లీ కూడా రెవెన్యూ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ కష్టపడాలి లాంగ్ వీడియోకి. అందుకే ఎక్కువ మంది షార్ట్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. సో మనకు కష్టపడింది అంత ఈజీగా అయితే రాదు. మీకు రెవెన్యూ ఫాస్ట్గా రావాలి అంటే షార్ట్స్ కంటే లాంగ్ వీడియోసే ఎక్కువగా పెట్టాలి, అది మెయిన్ ఇంపార్టెంట్.